హాయ్ అండి అందరికి. ఈ స్టోరీ 2 పార్ట్స్ ఇచ్చాను. రీసెంట్‌గా నేను స్టోరీస్ కంటిన్యూ చేస్తుంటే చాలా మంది సిస్టర్స్ నీ వైపే నా పయనం కంటిన్యూ చేయరా అని అడుగుతున్నారు. సో, అందుకని వాళ్ళకి కూడా స్టోరీ కోసం చూపిస్తున్నారు కాబట్టి, సో ఇది కూడా కొంచెం రెగ్యులర్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇదివరకులా కాకుండా ఓ 2, 3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెగ్యులర్ చేస్తాను. ఎందుకంటే ఒకేసారి నాకు హెల్త్ సపోర్ట్ చేయొద్దు అని చెప్పాను కదా! సో, ఎప్పుడైనా హెల్త్ డిస్టర్బ్ అయితే ఒక 2, 3 డేస్ ఆపేస్తాను స్టోరీస్. మళ్ళీ కంటిన్యూ చేస్తాను. బట్ నెలలైతే ఆపను ఈసారి. ఓకే. స్టోరీలోకి వెళ్దాం. 'నీ వైపే నా పయనం' పార్ట్ 3. ఏం లేదు అని సిగ్గుతో అతను నోటికి అందిస్తున్న ఆమెని ఆపి అలా కాదు అంటాడు. ఇంకెలా అని అయోమయంగా అడుగుతుంది. ఇలా అని ఆమె పెదాల వైపు చూపించి మళ్ళీ తన పెదాలకి అందించు అన్నట్టు చూపిస్తాడు. ఆదిత్య మాటలకి షాక్‌తో బిగుసుకుపోతుంది ఆద్య. ఆద్య? హ్మ్. ఏమైంది అని ఇన్నోసెంట్ గా అడుగుతాడు ఆదిత్య. అతని ఫేస్ చూసి అది నేనిలా అంటున్నా ఆమె పెదవుల పైన వేలు పెట్టి భర్తకి భార్య అందించొచ్చు అని హస్కీగా అంటాడు. సిగ్గుతో రెప్పలు వాలిపోతుంటే అతని భార్యాభర్తల బంధంతోనే తమ మధ్య జరిగేది చూస్తున్నాడని లోపల హ్యాపీగా ఫీల్ అవుతుంది. కమాన్ బేబీ ఏమన్నావు ఆది అని ఆశ్చర్యంగా అడుగుతుంది. బేబీ అన్నాను అని ఆద్య ముక్కు పట్టుకొని లాగి ఇలానే మాటలతో టైం వేస్ట్ చేస్తావా అని అలకగా అంటాడు. లేదు అని తలూపి ఆమె పెదవుల మధ్య తాంబూలం పెట్టుకుని కళ్ళు వాల్చేసి ఆదిత్య పెదవుల దగ్గరికి తన పెదవులు తెస్తుంది. ఆమె నడుము చుట్టూ చేయి వేసి తన ఒళ్ళోకి లాక్కుంటాడు ఆదిత్య. అనుకోని జరిగి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ తన పెదాలతో తాంబూలం అందుకుంటూ ఆద్య పెదాలు లాగుతాడు. జివ్వుమని ఫీలింగ్ కలిగి ఆదిత్యకి దూరం జరగబోతుంది. కానీ ఆదిత్య ఆమె నడుము చుట్టూ ఉన్న చేతిని ఇంకొంచెం బిగిస్తాడు. నొప్పి కిస్సని మూలిగి ఆదిత్య ఎద మీద వాలిపోతుంది. ఆమె అవస్థ అర్థమై ఆమె బుగ్గ నిమురుతూ ఒక్కదానికి ఇలా అయితే ముందు ముందు చాలా ఉంది బేబీ. కానీ ఆదిత్య మాటలకి చిన్నగా నవ్వి ఇంకొక తాంబూలం అందిస్తుంది. ఆమె పెదాల నుండి దాన్ని అందుకుని బుగ్గల మీద పెదవులతో రాస్తూ మీసాలు గుచ్చుకునేలా ముద్దిస్తాడు. ఉలిక్కిపిడి ఆదిత్య షర్ట్ గట్టిగా పట్టుకుంటుంది. ముచ్చటగా మూడోది అందుకొని ఇష్టంగా ఇద్దరి పెదవులు కలిపేస్తాడు. ముందు బొమ్మలా బిగుసుకుపోయిన ఆమె పెదాలు తెరిచేలాగా నడుమును ఒత్తేస్తాడు. ఆ అంటూ మూలిగి పెదవులు ఓపెన్ చేసిన ఆమెని ముద్దుతో ఊపిరాడనివ్వడు ఆదిత్య. ఇద్దరికీ మొదటి ముద్దు కొంచెం కొత్తగా, కొంచెం మత్తుగా ఉండడంతో ఇద్దరికీ దూరం జరగాలని ఉండదు. ఆద్య ఊపిరి అందక ఆదిత్య భుజానికి గోళ్లు దించేస్తుంది. అప్పుడు ఆమె నుండి మెల్లిగా దూరం జరిగి ఆద్య కళ్ళల్లోకి చూస్తాడు. వేగంగా ఊపిరి తీసుకుంటున్న ఆమె ఆదిత్య వంక చిరుకోపంగా చూసి పెదవి తడుముకున్న ఆమెకి బ్లడ్ కనిపించి షాక్ గా ఆదిత్య వంక చూస్తుంది. ఆమె ఎక్స్ప్రెషన్ కి ఆదిత్యకి బుజ్జి పప్పీలా అనిపించి వేళ్లతో ఆమె పెదాలు లాగి ఇలా టెంప్ట్ చేస్తే ఇప్పుడు ఏదోటి చేసేస్తా బేబీ అని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. చప్పున ఆమె నోటికి చేయడ్డం పెట్టుకొని నో అన్నట్టు చూస్తుంది. ఈ టైంలో ఎస్ అనాలి బేబీ అని ఆమెని దగ్గరికి లాక్కొని మళ్ళీ పెదవులు కలిపేస్తాడు. ముద్దులోని మత్తు ఇద్దరిని ఇంకొక స్టెప్ వేయమని పోరు పెడుతుంటే ఆద్యని బెడ్ మీదకి చేర్చి ఆమె పైన అతను చేరతాడు. ఒక్కసారిగా ఆదిత్య తన పైన పోరగానే అతని బరువు అణిగిపోతున్న భావన పుడుతుంది ఆద్యలో. ఆమె నడుముని నిమురుతూ ముద్దుతో ఉక్కిరి బిక్కిరి చేసి దూరం జరిగి బుగ్గలు, గడ్డం, నుదురు అని ఆపకుండా ముద్దుల వర్షం కురిపిస్తాడు. మెడవంపులో ముద్దు పెట్టి పంటిగాడితో ఆమెని అరిపిస్తాడు. మొదటి రాత్రి ముద్దులతో పాటు పంటిగాట్లు కూడా ఉంటాయి బేబీ మెల్లిగా అలవాటు చేసుకో అని హస్కీగా చెప్పి ఆమె నడుము మీదకి జారుతాడు. అది లైట్ వద్దా? ఊహు. చిన్నగా నవ్వి లైట్స్ అన్ని ఆఫ్ చేస్తాడు. చంద్రుని వెలుగు ఆ రూమ్ అంతా పరుచుకొని గ్లాస్ రూఫ్ నుండి నక్షత్రాలు మెరుస్తూ వాటి పని అవి పర్ఫెక్ట్ గా చేస్తాయి. ఆ మూమెంట్ ఇద్దరిలో ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా మారితే ఆమె నడుము దగ్గర ఆగిన అతను చీర పక్కకు తప్పించి చిన్నగా ముద్దు పెడతాడు. అతను చేసిన పనికి ఆద్యలో నరాలు లాగేస్తున్నట్టు అనిపించి ఆదిత్య జుట్టులోకి వేళ్లు పోనిస్తుంది. నడుం మీద ముద్దులతో పాటు పంటిగాట్లు కూడా నింపేస్తాడు ఆదిత్య. అతను కొరికిన ప్రతిసారి ఆమె చేస్తున్న మోన్స్ అతనిలో ఇంకొంచెం ఆశ పుట్టించి ఆమె నడుము తన పెదవులతో ఎంగిల్తో నింపేస్తాడు. వేగంగా ఊపిరి తీసుకుంటున్న ఆమె పైకి ఎగబాకి ఇద్దరి పెదవులు కలిపేస్తాడు. ముద్దులోనే శారీ పిన్ తీసేసి గుండెల మీద నుండి నేల మీదకి శారీని జార్చేసి తన మొహాన్ని ఆద్య గుండెలకి అదుముతాడు. ఆదిత్య చేసిన పనికి సిగ్గుతో గుండెలకు చేతులు అడ్డం పెట్టుకోవాలని చూసినా అది అవ్వదు. ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ లాగేసి షోల్డర్ దగ్గర ఉన్న బ్లౌజ్ ని కిందకి లాగి భుజం మీద ముద్దిస్తాడు. ఆది ప్లీజ్. వాట్ ప్లీజ్ బేబీ అని హస్కీగా అంటూ ఆమె ఎడమ గుండె మీద ముద్దు పెట్టి ఘాట్లు పడేలా కొరికి ఆదిలో నొప్పితో పాటు కన్నీళ్లు కూడా తెప్పిస్తాడు. సారీ బేబీ అని పంటిగాట్ల మీద పెదవులు నిలిపి ఆమెలో నొప్పి తగ్గే వరకు అక్కడే ఎంగిలి మందు రాస్తాడు. మరీ అల్లరి వేషాలేస్తున్నావు అని చిరు కోపంగా అంటుంది ఆద్య. నా భార్య దగ్గరే కదా ఏం చేసినా అని నవ్వుతూ చెప్పి ఆమెని అల్లుకుపోతాడు.
అతడు ప్రతిసారి భార్య అంటుంటే ఆదిలో చెప్పేంత సంతోషం కలిగి అతను ఏం చేస్తున్నా అడ్డు చంపాలనిపించని పిచ్చిగా మారుతుంది. ఆద్య. హ్మ్. ఓకేనా? హా! ఆమె గుండెల మీద తల వాల్చి నోటితో బ్లౌజ్ హుక్స్ తీయడం స్టార్ట్ చేస్తాడు. ఆదిత్య ఒక్క హుక్ విప్పుతుంటే ఊపిరందక ఇబ్బంది పడుతున్న జంట పరువాలకి స్వేచ్ఛ వచ్చినట్టుగా అవుతుంది. సిగ్గుతో గుండెలకి రెండు చేతులు అడ్డం పెట్టుకుంటున్న ఆమెపై ఉరుకుతూ బ్రేక్స్ వెయ్యకు బేబీ ప్లీజ్ అని ఆమె బుగ్గన పెదవులు నిలిపి హస్కీగా అంటాడు. అతని చుట్టూ చేతులు వేసి తన సిగ్గుని పక్కన పెట్టి ఇష్టంగా అతనికి సహకరిస్తుంది. తన షర్ట్ బటన్స్ విప్పి నేల మీదకి విసిరేసి ఆమె మీదకి అమాంతం చేరిపోయి కొంచెం కొంచెం బోల్డ్ గా ఉంటుంది. ఏమనుకోకండి. బ్రాస్ స్ట్రాప్ లాగేస్తాడు. కళ్ళకు కనువిందు చేస్తున్న ఆమె గుండెల్ని కోరికగా చూస్తూ ఆమెలో వెచ్చని ఆవిర్లు తప్పిస్తాడు. ఆమె పెదవులు అందుకొని తన చేతిని ఆమె శిఖరాల మీదకి పోనిచ్చి ఆద్య అదిరిపడేలా చేస్తాడు. అతడు చేతులు చేస్తున్న మాయకి పరవశంగా కళ్ళు మూసుకొని ఆదిత్యని తన వైపు అదుముకుంటుంది. ఆమె నుండి వస్తున్న అనుకూలతకి పెదవులు వేరు చేసి కిందకి జారి ఆమె శిఖరాల రుచి చూస్తాడు. అతని ఎంగిలి తగులుతూ తన శరీరంలో వెచ్చని ఆవిర్లు పుడుతుంటే తనలో రేగిన కోరిక ఒక పక్కన ఆదిత్య చేస్తున్న పని ఇంకో పక్క ఆద్యని కుదురుగా ఉండనివ్వదు. అతని వీపుగా గోళ్లు దించేస్తున్న ఆమె తీరుకి ఆదిత్యలో ఇంకా వేగం పెరుగుతుంది. ఇద్దరి నగ్న శరీరాలు ఇంకా ఏదో కావాలి అని తొందర పెడుతుంటే ఆమె పెట్టికోట్ మీద చేయి వేస్తాడు. అతను ఏం చేసినా అడ్డు చెప్పాలని ఉండదు ఆద్యలో. ఆ క్షణం తను ఆదిత్య మాత్రమే. తన భర్తగా మాత్రమే ఫీల్ అవుతూ అతను చేస్తున్న మాయలో తనని తాను ఇష్టంగా ఇచ్చేస్తుంది. వెన్నెల వెలుగులో మెరిసిపోతున్న ఆమె దేహాన్ని చూసి ఆదిత్యకి నరాలు తెగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆమె అందాలతో ఆడుతూ మిగిలిన వలువలు ఇద్దరి నుండి దూరం చేయడం క్షణాల్లో జరిగిపోతే నగ్నంగా ఉన్న శరీరాలు బెడ్షీట్ తో దాచేస్తూ ఆద్య పెదవులు అందుకుంటాడు. ఆద్య, రెడీనా? హా! పెయిన్ ఉంటే చెప్పరా ఆపేస్తాను. నా భర్త కోసం ఎంత నొప్పినైనా భరిస్తాను. అది అలా అంటే నాకు ముందుకు వెళ్ళాలనిపించదురా. మన కలయిక ఇష్టంగా ఉండాలి, కష్టంగా కాదు. ఆదిత్య మాటలకి చిన్నగా నవ్వి అతన్ని తన పైకి లాక్కొని ఇష్టంగానే దగ్గరవుతాను ఆది అని ఇద్దరి పెదవులు కలిపేస్తుంది. ముద్దుతో తన అనుమతి తెలిపిన ఆద్య తీరుకి తనలో నిద్రపోతున్న బీస్ట్ మూడ్ ఆన్ చేస్తాడు ఆదిత్య. అప్పటి వరకు సున్నితంగా ఉన్న అతను అలా బాడీని నలిపేస్తూ పొడికేస్తూ ఆద్యలో కంగారు తెప్పిస్తాడు. ఆమెను తనకి వీలుగా మార్చుకుని ఆద్యలోకి సర్రున వెళ్ళిపోతాడు. అప్పటి వరకు మగాడి స్పర్శ కూడా తెలియని ఆద్య కలయిక అంటే అంత పెయిన్ ఉండదు అనుకుంటుంది. కానీ తన ప్రైవేట్ పార్ట్స్ చీల్చిన ఫీలింగ్ కలిగి గట్టిగా అరిచి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆద్య ఏమైందిరా అని కంగారుగా అంటున్న ఆదిత్య తీరుకి తన బాధను తగ్గించుకుంటూ ఏం లేదు ఆది, కొంచెం పెయిన్ అని అంటుంది. నిజం చెప్పరా ప్లీజ్. నిజం ఆది, కొంచెం పెయిన్ గా ఉంది అంతే. పోనీ ఆగిపోదామా? నో ఆది ప్లీజ్, వదిలేయకు అని బెక్కుతుంది. ఏడవకు, నిన్ను వదిలేది లేదు, కానీ పెయిన్ ఉంటే చెప్పు అని తన నడుములో మెల్లిగా కదలిక స్టార్ట్ చేస్తాడు. కొంచెం కొంచెం నొప్పిపోయి హాయిగా అనిపిస్తుంటే చొరవగా ఆదిత్య పెదవులు అందుకుంటుంది. ఆమెలో నొప్పి లేదు అని తన ఫేస్ లో భావాలు చెప్తుంటే తనలోని వేగం పెంచేసి ఆద్యలో చెమటలు రప్పిస్తాడు. చలికాలం, చుట్టూ పచ్చని ప్రకృతి, వెన్నెల రాత్రి. అలాంటి సమయంలో తమ తొలి కలయిక ఇద్దరికి ఒక మర్చిపోలేని అనుభూతిగా మారిపోతుంది. 2 గంటల తర్వాత ఆమె మీద వాలిపోయి నుదుటిని ముద్దు పెట్టి నువ్విచ్చిన ఈ న్యూ ఇయర్ గిఫ్ట్ అస్సలు మర్చిపోలేను బేబీ అని ఆర్తిగా చెప్తాడు. ఆదిత్య బుగ్గకు ముద్దు పెట్టి ఐ లవ్ యూ ఆది అని ఇష్టంగా చెప్తుంది. ఆమె లవ్ యూ అనగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏమన్నా, కమ్ అగైన్ అంటాడు. ఐ లవ్ యూ మై హబ్బీ అని భర్తగా ఫీల్ అవుతూ ప్రపోజ్ చేస్తుంది. ఆమె చెప్పిన తీరుకి చిన్నగా నవ్వి రేపు రాత్రి ఇదే టైంకి రియల్ హబ్బీగా మారిపోతానులే బేబీ అని మనసులో అనుకుంటాడు. ఆది, హా, ఏమైంది? ఏం లేదు బేబీ, సెకండ్ రౌండ్ ఒక 10 minutes లో స్టార్ట్ చేద్దామా అని అల్లరిగా అంటాడు.
అమ్మో! నా వల్ల కాదు కొంచెం గ్యాప్ ఇవ్వు ప్లీజ్ అని పప్పీ తీసి పెడుతుంది. ఆమె ఫేస్ చూసి చాలా టెంప్టింగ్‌గా అనిపించి పెదాలు గట్టిగా లాగి ముద్దు పెడతాడు. ఆమె పక్కన చేరి ఆదురు తన గుండెల మీదకి లాక్కొని నొప్పి తగ్గిందా అని మెల్లిగా అడుగుతాడు. హా! అని సిగ్గుతో ఆదిత్యని చుట్టేస్తుంది. ఆమె నడుము చుట్టూ చేయి వేసి నీలో బ్యూటీ స్పాట్ ఏంటో తెలుసా బేబీ? ఏంటో అది నీ పెదాల పక్కన ఉండే ఈ బర్త్ మార్క్ చాలా డిస్టర్బ్ చేస్తోంది నన్ను అని ఆమెను పైకి లాక్కొని ఇద్దరి పెదవులు కలిపేస్తాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత వింటున్నారు కదా! సో ప్రీవియస్ పార్ట్స్ లో ఒకసారి చదివి విని ఈ పార్ట్ వినండి, క్లారిటీ ఉంటుంది. అండ్ అలాగే ఈ స్టోరీ అడిగిన వాళ్ళకి థ్యాంక్ యూ. నేను మర్చిపోయాను బట్ అడిగి నాకు గుర్తు చేసినందుకు. అండ్ ఈ పార్ట్ మాత్రం చాలా బోల్డ్ గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని నన్ను కామెంట్లలో తిట్టకండి అమ్మా, ఎందుకంటే స్టోరీకి కొన్ని కొన్ని ఎడిట్స్ తో రాయాలి. ఓకే, ఇక్కడే వీళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది కాబట్టి వీళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఏర్పడిందో అనేది కొంచెం ఓపెన్ గా రాశాను. దానికి మళ్ళీ నన్ను తిట్టుకోకండి, ఇలా రాశారు అలా రాశారు అని చెప్పేసేసి. ఓకే, టాటా.